అందరికీ నమస్కారం. నేను మీ యాంకర్ షేక్ నజ్మా. ఈరోజు న్యూస్ హెచ్టీవీ న్యూస్ ఛానల్ ద్వారా చూద్దాం. నర్సరావుపేట ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆవరణలో కన్నుల పండుగ వాతావరణంలో కార్తీక వన సంరాధన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేల సంఖ్యలో కార్తీక వన సంరాధన కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య సభ్యులు. నర్సరావుపేట పట్టణం నర్సరావుపేట ఆర్యవైశ్య పట్టణ సంఘం పట్టణ అధ్యక్షుడు కొత్తూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 134 దంపతులచే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చక్కటి వాతావరణంలో మరియు కార్తీక వనభోజనంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య ప్రేమికులు, మహిళా భక్తులు పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని హెచ్టీవీ న్యూస్ ఛానల్ ద్వారా ఈరోజు చూద్దాం. అంతా వచ్చిన తర్వాత సరుకులన్నీ పేర్చుకున్న తర్వాత అని పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో వన సమారాధన జరుగుతుంది. దాని సందర్భంగా ధనలక్ష్మి బ్యాచ్ వాళ్ళందరూ గానామృత పారాయణం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర కళ్యాణ గానామృతం ఇప్పుడు జరగబోతుందమ్మా. స్వామివారికి అన్ని మంగళసూత్రాలు, తాంబూలము, జీలకర్ర బెల్లము, ఉత్తరదండాలు, కాకనాలు అన్ని ప్లేట్లు ఉన్నాయి. అందరూ చూసి దండం చేసుకొని ధన్యవాదాలు. ఆర్యవైశ్యుల పట్టణ అన్నదాన కార్యక్రమంలో గజలక్ష్మి గత 15 సంవత్సరాల నుంచి గానామృతం చాలా బాగా చేపించారు. వారి బృందం ఇంత వయసులో కూడా వీరందరూ యాక్టివ్గా పాల్గొనటం వీరందరికీ భగవంతుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సకలారాధనయే శోభనమస్తు. మళ్ళానండి ఒకటే రభతి ఇస్తాం. మళ్ళీ ఫస్ట్ తుండగొడ్డ వేసుకోండి, దానిపైన బియ్యం పోసుకోండి. తుండగొడ్డ వేసుకొని దానిపైన బియ్యం పోసుకోండి. తర్వాత దానిపై రెడ్డినగర్ శ్రీ గారు మీరు కొంచెం లైన్లోకి వస్తే అవన్నీ జాకెట్ మడత పెట్టాల్సింది. బియ్యం పోసేసుకొస్తాం, దాని మీద కప్పుకోండి. అట్లా కమిటీ ఇక్కడ దేవుడి పఠానికి అందరూ కూడా గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టిన అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా చిన్న గణపతం చేసుకోండి. అందరూ కూడా వేశారు కదా, దాని మధ్యలో పెట్టుకోండి. అందరూ కూడా గౌరీదేవుని కలుపుకోండి. అందరూ కూడా అంతే, గౌరీదేవి కలుపుకొని మధ్యలో పెట్టుకోండి అమ్మా. ఏమండి కారయేతు గణపతికి పైగా వేసుకోండి. తమలపాకు ఒకటి, సూర్యాకులు కూడా తమలపాకు
తమలపాకు గణపతికి అలా చూపించండి. పెట్టేసుకోండి. అక్షింతలు చేతిలో పట్టుకొని పసుపు అక్షింతలు మహాగణాధిపతయే నమః స్థిరో భవ వరదో భవ సుముఖో భవ. అందరూ కూడా ఒక చిన్న గణపతిని చేసుకొని తమలపాకు వేసుకొని ఆ నవగ్రహ వస్త్రం మీద మధ్యలో పెట్టుకుని అందరూ అందరికీ కూడా ఖర్జూర పండ్లు ఇస్తున్నారండి. అందరూ కూడా ఖర్జూర పండ్లు వస్తున్నారు. అందరూ కూడా అంతే. అయ్యా అందరూ కూడా అక్షతలు కలుపుకున్నారా? ఎవరు కూడా దీపారాధన కూడాను తుండగుడ్డ పక్కన పెట్టుకోండి. తుండగుడ్డ మీద పెట్టద్దు. అయ్యా అందరూ కూడా దీపారాధన చేశారా? పన్నీళ్ళు తీయాలి అందరూ కూడా. ఇప్పటిదాకా ఏంటంటే కవర్ అవుతుందని చెప్పాలి, చెప్పలేదు. ఇక మొదలు రాంబాబు గారు అంటే గౌరవం అంటే తొందరగా అర్థమవుతుంది. ఒక్క గణపతిని పెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. అక్కడ 2 ప్రమిదలు ఉన్నాయి. ఆరాధన చేయండి. ముందు 2 ఆ ప్రమిదలు 2 అందరూ కూడా మీరు తయారు చేసుకున్నటువంటి దీపారాధన వెలిగించండి. అందరూ కూడా అగరబత్తిల్ని పక్కన పెట్టుకోండి. తుండుగొట్టల మీద వాటి మీద పెట్టద్దు, ఎందుకంటే చాలా ఏదైనా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పని పక్కన పెట్టుకోండి. ఒక్కసారి అందరూ కూడా గోవిందా గోవిందా నమ పార్వతీపదే హర హర మహాదేవ హర. ఈరోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవ సందర్భంగా అందరూ కూడా శ్రద్ధగా చేసుకోండి. నేను చెప్పే మాట కూడా వింటూ, చెప్పేది కూడా వింటూ చేసుకుంటూ ఉండండి. దీపారాధన ఎవరు కూడా తుండుగొట్ట మీద పెట్టదండి, పక్కన పెట్టుకోండి. చిన్నగా జాగ్రత్తగా చూసుకోండి. ఖర్జూర పండు ఎవరికైనా రాకపోతే ఒక్కసారి మాకు చెప్పండి, కమిటీ వాళ్ళని మీ దగ్గరికి పంపిస్తాం. ఏ వస్తువైనా సరే పంచామృతాలు అవసరమైనప్పుడు మేము కమిటీ వారికి చెప్తాము, వాళ్ళు మీ దగ్గర తీసుకొని వస్తారు. అప్పుడు ఆ కార్యక్రమం సమయంలో మీరు చేతులు మీ దగ్గరికి ఏమైనా సామాన్లు కనుక రాకపోతే కమిటీ వాళ్ళని అడగండి. ఏమి రాకపోయినా కానీ మీకు అందిస్తారు. కొబ్బరి చెప్పులు కంప్లీట్ అవును. ఒక్క నిమిషం. అమృతమస్తు. ఆ పండు గణపతికి 5 సార్లుగా అలా చూపించండి. మహాగణాధిపతయే నమః అమృత ఫలామో ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. సకలారాధనీయే శోభనమస్తు. మళ్ళానండి పండు నైవేద్యం పెట్టండి. ఓం భూర్భువస్సువః. కమలపాకుతోటి నైవేద్యం పెట్టండి. ఆ పండు మీద స్పృశిస్తూ ఉన్నారంటే ఉత్తమం. అలా లాగిపారుతుంటారు అందరూ కూడా తన వినయంతో, విధేయతతో, మాటతనంతో, వీరత్వంతో అలా ఉంటారన్నమాట. అలాంటి స్వామి అంటే విష్ణుమూర్తి.
సరే నారద మహాముడు రాయంగానే విష్ణుమూర్తి అన్నాయట, నాయన రాకరాకలు అవుతాను నీకే వరం కాదు కొడుకు ఇస్తానని అన్నాయట. స్వామి భూలోక వాసులందరూ కూడా కలి ప్రభావంతో పీడిపబడిన వారి కొన్ని రకాల బాధలు పడుతున్నారు స్వామి. వీరికి ఒక మార్గం చెప్పమన్నాట. నాయన మంచి సంగతి అడిగావు. త్వరలో నేను సత్యదేవుడుగా సత్యనారాయణుడుగా లక్ష్మి రమగా పరమేశ్వర సహితంగా రత్నగిరి కొండపై, రత్నగిరి కొండ లేదండి అన్నవరం కొండ ఏమంటారు రత్నగిరి, ఆ కొండపై పిలుస్తాను ఆయన. నాకు ఒక చక్కటి వ్రతము అదే సత్యనారాయణ స్వామి వ్రతము. ఈ వ్రతాన్ని ఎవరైతే విధి విధానంగా భక్తిగా శ్రద్ధగా విశ్వాసంగా ఆచరిస్తారో వారికి ఇహమున సుఖమునిచ్చి పరమన మోక్షాన్ని చెప్పాడు. సరే ఈయన మళ్ళీ ఊరుకోవాలి. నారద మహాముని మళ్ళీ అడిగాడు, సార్ ఇహమున సుఖం అంటే ఏమిటి, పరమన మోక్షం అంటే ఏంటి అడిగాడు. ఆయన ఇహమున సుఖం అంటే బతికినంత కాలం కూడా ఒకరు చేయి దాచకుండా కష్టపడి పని చేసుకుని బతికి పుత్ర పౌత్రాదులను చూసి, ఎవరిని కొడుకులను మనుమళ్ళను చూసి చివరిగా మోక్షం రావడం. అంటే బాధ్యతలను అయిపోయినాక మోక్షం రావడం, బాధ్యతల మధ్యలో కాదండి. అర్థమైందా? బాధ్యత మధ్యలో కాదు, బాధ్యతలను అయిపోయిన తర్వాత మోక్షము. దాన్ని ఏమంటారంటే వినాతేన్యైన జీవితం. చిన్న కొంచెం అందరూ వెలిగించారా? ఉన్నారు అదే స్వామి వారికి నైవేద్యం పెట్టిన తర్వాత మీరు కలశాన్ని కూడా తీసుకొని వెళ్ళండి, సరేనా? మిగతావన్నీ అక్కడ పెట్టేసేయండి. ఏమ్మా అది కలశాన్ని తుమ్మ తీసుకెళ్ళండి, మళ్ళీ కొందరుగా కొద్ది మాకుంటుంది. అమ్మా ఆ కొబ్బరికాయ పొంతులు గారికి, సరేనా? వెండి చెంబ పెడితే ఇక్కడ పెట్టండి, రాగి చెంబ అయితే పెట్టుకెళ్ళండి ఇంటికి. నానా కలశం నీళ్ళు చెట్టులో పారబోసుకోవచ్చు. వెండి చెంబ అయితే ఇక్కడ పెట్టండి, రాగి చెంబ అయితే పెట్టుకెళ్ళండి. పెద్ద పెద్ద సంచి తెచ్చా, పెద్ద గోడమే తెచ్చా, వెండి గుడ్లు తెస్తారని పెద్ద గోడం పట్టించా. అందరూ కూడా మీకు ఇచ్చిన ప్రసాదం కప్పుల్లో పోసుకోవాలి. ప్రసాదం అంతా కప్పుల్లో పోసుకున్నారా? ఒక్కరు కూడా ఊ అంటల్లా ఎవరు కూడా. అది సార్ ఒక నిమిషం ఆగండి. ఇలా చూడండి సార్, మీరు చెప్పారుగా ఆ దేవుడి పటం కూడా మీరు పట్టుకెళ్ళొచ్చని చెప్పి కమిటీ నిర్ణయించారు. సత్యనారాయణ స్వామి పటము మీరు తీసుకెళ్ళొచ్చని చెప్పి కమిటీ వారు నిర్ణయించారు. అది కూడా తీసుకొని వెళ్ళండి. సీతరాల గురుపతి గారు
తీదిరాల గురుపెత్తన్న గారు పైకి రావాలి. ఏమండి గంట ఉంది కదా వాయించి పెడుతున్నాడు, వాయించద్దు ఎప్పుడు పెడితే అప్పుడు. పంజాబీ డ్రమ్స్కి రావాలా సార్ ఎట్లా రావాలి సార్ కొంచెం హిందీ వచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఇక్కడ రాయి అంటే వాళ్ళు అక్కడే ఉంటారు. బాబు డ్రమ్సోళ్ళు మన పంజాబ్ డ్రమ్సోళ్ళు, మన కమిటీ వాళ్ళు ఉంటే పంజాబ్ డ్రమ్స్ లోపల పంపించండి. अरे पंजाबी ड्रम्स लोग इधर आना चाहिए, जल्दी से जल्दी. पंजाबी ड्रम्स लोग किधर है? किधर? पहली स्टाइल पे आना पंजाबी ड्रम्स लोग. 2 నిమిషాలండి. అక్కడ పైన ఇక్కడ అందరూ ఒకే చోట ఇచ్చేద్దాం. హారది 5 నిమిషాలు. అందరూ కూడా కొబ్బరికాయ కొట్టు పక్కన అటు ఇటు మధ్య స్వామివారికి గ్యాప్ ఇచ్చి హారతి రెడీ చేసుకోవాలి. భయ్ అయ్యా కొబ్బరికాయలు కొట్టిన వాళ్ళు అటువైపు ఇటువైపు మధ్య నిలబడండి, హారతిస్తారు. అయ్యా అందరూ కూడా స్వామి వారికి నైవేద్యం పెట్టండి. నమస్కారం చేసుకోండి. రమా సహిత సత్యనారాయణ స్వామి నమః. సత్యస్కాల నారికేళ దహిన అమృతోపహారం నివేదనామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అందరూ కూడా స్వామివారికి ప్రసాదం చూపించండి. ప్రాణాయ స్వాహ, ఓం దానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ. అమ్మా నైవేద్యం హారతి కదా, నైవేద్యం చూపించండి, నైవేద్యం చూపించండి. प्राणाय स्वाहा, ओम दानाय स्वाहा, ओम ध्यानाय स्वाहा, ओम दानाय स्वाहा, ओम समानाय स्वाहा, ब्रह्मणे स्वाहा. बच्चे बच्चे बुधगदानि बुधगदानि अष्टवृक्षालयामि आधोवृक्षालयामि मुकेशसायजमयो प्रवर्तयामि. ब्रह्मणमभारते साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं సత్యనారాయణ స్వామి వారికి అక్షతలు తీసుకొని కొద్దిగా చేతులు పెట్టుకోండి. ఓం రాజాధ రాజాధ ప్రదక్ష సాహినే ఓం తత్పురాన్ నమః. శరది భూదేషు గుహాయాం విశ్వమూర్తిషు యజ్ఞస్తం వడత్కారస్త్వమింద్రస్త్వో రుద్రస్త్వే నారాయణ
कृष्णाय विद्महे वासुदेवाय धीमहि विष्णुः प्रचोदयात् भूतसमस्तदेववनिदां लोकैकदेवाङ्कुरा श्रीमन्मन्दकटाक्षलत्तविभवब्रह्मेन्द्रगङ्गाधरा त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रिया सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मी కమిటీ వారందరూ అలర్ట్ గా ఉండాలి. కొంతమంది చేసి చిన్నటి మీరు సెల్లులు చూసుకుంటా కూర్చున్నారు. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. ముందు గ్రౌండ్ లోకి వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత మాత్రమే వినోద కార్యక్రమాలు జరిగించవలసిందిగా కోరుతున్నాం. మా ఊరు వదిలిపెట్టవాకండి. ఎంతవరకు కావాలో అంతవరకే వడ్డించుకోండి. ఆటోమేటిక్గా అట్లన్నీ బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. వ్రతాలు, గోపూజ, తర్వాత ఇక్కడ దీపారాధన కానీ గోపూజ కానీ, అటువైపు వచ్చేసి మనకి ఇస్కాన్ వాళ్ళ గోపూజ కానీ వ్రతం కానీ భోజనాలు కానీ చాలా బాగా వచ్చేసారండి. ఆర్యవైశ్రీ ఇది చాలా గొప్ప దసరాపేట, చాలా అద్భుతంగా చేశారు. పాటు ఇది రావాలి. నర్సాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆదివారం 3వ తారీఖు ఎస్ఎం కాలేజీ గ్రౌండ్లో బ్రహ్మాండంగా కోలాహలంగా జరుగుతున్నది. మీరు గమనిస్తూనే ఉన్నారు, ఎంతమంది ఊర్లో ఉన్న ఆర్యవైశ్యులు, చుట్టుపక్కల ఉన్న ఆర్యవైశ్యులు కూడా వచ్చి భోజనం చేస్తున్నారు. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాలంటీర్స్, అంటే ఆర్యవైశ్య సంఘం వాలంటీర్స్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీస్, మిగతా కార్యక్రమం ఎవరికి అప్పచెప్పిన బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తూ బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. కోలాహలంగా ఉంది. కార్యక్రమాలు, వినోద కార్యక్రమాలు అవి కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినందువల్ల వచ్చిన ఆర్యవైశ్య సోదరులందరూ కూడా పట్టణ ఆర్యవైశ్య సంఘం వాళ్ళని అభినందిస్తున్నారు. స్టాల్ నెంబర్ 4 స్టాల్ నెంబర్ 4 ఖాళీగా ఉంది. సోదరులందరికీ కూడా పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ స్టాల్ నెంబర్ 4 ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఖాళీగానే ఉంది. జై జై వాసవి. ఈ రోజున పట్టణ ఆర్యవైశ్య సంఘం తరపున బ్రహ్మాండమైనటువంటి వనభోజన కార్యక్రమం జరిగినది అని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వైభవంగా జరిగింది. ఇతర కార్యక్రమాలు కూడా చాలామంది ఆనందించారు. ఈ సంవత్సరం అమ్మవారి దయ వల్ల మేము వర్షం ఎటువంటి ఆటంకం కలగకుండా
అనేక రకాలుగా మమ్మల్ని కృషి చేసి ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా వైభవంగా జరిగింది. అందరికీ మా పట్టణ వారి ఆర్యవైశ్య తరఫున, మా కమిటీ తరఫున మీ వచ్చినటువంటి అందరికి కూడా మా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇతర కార్యక్రమాలు, బావి గారి ఆర్కెస్ట్రా కానీ, గోపూజ కానీ, లేడీస్ సంబంధించిన విషయాలు కానీ అన్నీ కూడా పిల్లలకి ఆట వస్తువులు అన్నీ ఇతర కింద సంవత్సరం ఈ సంవత్సరం బ్రహ్మాండంగా వైభవంగా జరిగింది. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడ నర్సరావుపేట పట్టణంలో ఆర్యవైశ్య సంఘం వనభోజనాలు చాలా బాగా అరేంజ్ చేశారు. ఐటమ్స్ కూడా లైక్ అంటే చాలా మందికి పెట్టినా కూడా చాలా బాగున్నాయి. గుళ్ళు, గోపురాలు, ఇక్కడ దీపారాధనలు అన్నీ చాలా బాగా చేశారు. లక్కీ డ్రాలు ఇవన్నీ చాలా వినోదాత్మకంగా ఉన్నాయి. మళ్ళీ ఇంకా ఫ్యూచర్లో ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు నర్సరావుపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో చాలా చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనాల కార్యక్రమం కానీ, అలాగే సత్యనారాయణ సంకల్పాలు కానీ, అలాగే దీపోత్సవం కానీ, అలాగే గోపూజ కానీ, ఇస్కాన్ టెంపుల్ వారి కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగింది. గానామృతం కూడా ఏర్పాటు చేశారు. అలాగే పిల్లలకి చిన్న చిన్న వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా చక్కగా స్వీకరించి బాగా ఉందని చెప్పని తెలియజేశారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నర్సరావుపేట ఆర్యవైశ్య సోదరీమణులు, పెద్దలు, చిన్నలు అందరూ కూడా కార్యక్రమానికి తన వంతు తను ఆర్థికంగా కానీ, మాట సహాయం కానీ బాగా చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జయవాసుడి, జయ జయవాసుడి. ఈరోజు ఆ ప్రకృతి స్వామి కూడా, ప్రకృతి అమ్మవారు కూడా బాగా మా అన్న దయ ఉంచి చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఈ కార్యక్రమానికి ఆశీస్సులు అందించడం జరిగింది. అలాగే వాసవిమాతకు కూడా ప్రత్యేక రాత్రి సమిష్టిగా జై వాసవి. ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నరసరావుపేటలోని ఎస్ఎస్ఎన్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి ఆర్యవైశ్య కార్తీక వన సమారాధన మహోత్సవానికి నరసరావుపేట పట్టణంలోని ప్రతి ఒక్క ఆర్యవైశ్య కుటుంబం కూడా ఈరోజు వనభోజన కార్యక్రమానికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ ఆర్యవైశ్య కార్తీక వన సమారాధనని ఆర్యవైశ్యులందరూ కూడా తలా ఒక చేయి వేసి దిగ్విజయంగా కార్యక్రమాన్ని పూర్తి చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా 8,000 నుంచి 14,000 మంది దాకా అత్యధికంగా కూడా వైశ్యులందరూ కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉంటారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని పట్టణ ఆర్యవైశ్య సంఘం 20 రోజుల నుంచి తన వంతు కృషిగా కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే భాగంలో అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లలకి కావాల్సినటువంటి ఆటపాటలు, అలానే వేదికలన్నీ కూడా ఏర్పాటు చేసి ఆర్యవైశ్యులందరినీ కూడా ఒకే వేదికపై తీసుకొచ్చి ఈరోజు మంచి సువర్ణ వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రాబో రోజుల్లో కూడా ఇట్లానే కార్తీక వన సమారాధనని ఆర్యవైశ్యులందరూ కూడా దిగ్విజయం చేయాలి. ఆర్యవైశ్య సంఘాలన్నీ కూడా ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడికి కూడా కార్తీక వన సమారాధన మరియు కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నర్సరావుపేట పట్టణంలో కార్తీక మాస సందర్భంగా వన సమారాధన ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. కానీ ఎక్కడా జరిగినా కూడా ఊరికి వన సమారాధన అంటే భోజనాలే కానీ, ఒక్క నర్సరావుపేటలోనే అన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ, దైవ కార్యక్రమాలు కానీ, ఇస్కాన్ వాళ్ళ చేత కోటి దీపోత్సవాలు కానీ, సత్యాన వ్రతాలు కానీ ఇలా జరుగుతూ అన్ని అడ్వర్టైజ్మెంట్లు జరుగుతూ 10-15 వేల మందికి భోజనాలు జరగడం అంటే చాలా కష్టతరమైంది. కానీ నర్సరావుపేటలోని ఆర్యవైశ్యులు సహకరిస్తున్నారు ఈ గత 15 సంవత్సరాల నుంచి. కావున వాళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా చేసినందుకు నర్సరావుపేట పట్టణ ఆర్యవైశ్యులందరికీ నా నమస్కారం. నాటి పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున నిర్వహించిన పట్టణ కార్తీక వన సమారాధన కార్యక్రమానికి మరి పట్టణంలోని ఆర్యవైశ్యులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ కార్తీక మాసం తరఫున వనభోజ కార్యక్రమాల తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వాసవి, జై జై వాసవి. మన నవరసాలపేట
నరసరావుపేటలో ఆర్యవైశ్యులు అంటే దేనికి కొదవలేదంటూ 14 సంవత్సరాల నుంచి కూడా మరి ఆర్యవైశ్యులు ఆనందంగా అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ఇంతే పసందైన భోజనాన్ని ఏర్పాటు చేస్తూ ఎందరితో ఆత్మీయంగా పలకరిస్తూ మరి ఆడవాళ్ళందరికీ హలో అని చెప్తూ ఆటలాడిస్తూ పిల్లలందరికీ పేరింతలు కొట్టే గేమ్స్ పెడుతూ చల్లచల్లిన ఐస్ క్రీములతోటి విందు భోజనాలతోటి మరి కేకే గారంటే ఓకే అంటూ అన్నిటికీ అందరినీ సహకరించుకుంటూ కలుపుకుంటూ మరి అందరితోటి కూడా ఆత్మీయంగా పలకరిస్తూ ఇంతమందిని ఒకే చోట ఏర్పాటు చేసి 14,000 మందికి భోజనాలు ఏర్పాటు చేసిన కేకే గారికి మరి ఎప్పుడు కూడా ఆరోగ్యేశ్వరాల భగవంతుడి ఇవ్వాలని మరి అలాగే పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు. మరి ఎన్నో చేయుత కార్యక్రమాలు చేస్తూ మరి సుబ్బు గారు అంటే చెప్పనలివి కాదు. ఎందుకంటే ఎవరికి ఏ సహాయం కావాలన్నా కూడా ఆయన నేనున్నానంటూ అందరినీ కలుపుకుంటూ అన్ని కార్యక్రమాలు చేస్తారు. ఆర్యవైశ్యులు అంటే మరి అందరికీ సహాయం చేయడానికి ముందుంటామని వాసవి మాత మనకి ఆశీస్సునిచ్చి ఇంత చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేసి భోజనం కూడా పసందుగా అన్ని రకాల వంటలతోటి మరి అందరికీ కూడా అనువుగా ఎవ్వరికీ ఏ ఇబ్బంది జరగకుండా ఇలాంటి ఏర్పాట్లు చేసినందుకు నిజంగా అభినందనీయం. కేకే గారు ఓకే అండి, చాలా బాగుందండి, హ్యాట్స్ ఆఫ్. అలాగే ఆర్యవైశ్యులందరినీ కలుపుకుంటూ అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ మరి సలహాదారులేంది మరి తోడ్పాటుగా ఉన్న వాళ్ళందరికీ కూడా మరి అభినందనీయంగా అందరూ కూడా వాసవి మాత ఆశీస్సులు వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలు జన్మదావళి కాల్చాలని ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాసవి, జై జై వాసవి. వాసవి ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కేసు. మన మామూలుగా మన ఇంట్లో ఫంక్షన్కి ఒక 500 మంది 1000 మంది వస్తే ఎన్ని ఏర్పాట్లు చేయడానికి ఎంత టెన్షన్ పెడతాం. అలాంటిది ఇక్కడ 16,000 మందికి పట్టణ ఆర్యవైశ్యులు అందరూ కలిసి ఎలా ఇంత బాగా చేశారని నాకు ఇక్కడ చూస్తే అనిపిస్తుంది. నేను ఎప్పుడూ ఇక్కడికి రాలేదు, కానీ ఈసారి మాత్రం ఇక్కడ చూసి నిజంగా ఆశ్చర్యపోయాను. మన ఇంట్లో ఫంక్షన్కి మనం ఎంత తడబడతాం, అలాంటిది ఎంతమంది కలిస్తే దీన్ని ఇంత సక్సెస్ఫుల్గా ఇంత బాగా చేశారు. ఇక్కడ ఉండి భోజనాలు మాత్రమే కాదు, చాలా స్టాల్స్ పెట్టారు. ఇస్కాన్ టెంపుల్, గోమాత పూజ అన్ని మేము ప్రతి ఒక్కటి ఇంట్రెస్ట్గా అసలు ఎలా చేశారు ఏంటి అని చూస్తున్నాము. అలాగే గేమ్స్ ఇంత పెద్దది మన పట్టణ ఆర్యవైశ్యులందరికీ నిజంగా కేకే గారు చాలా బాగా నిర్వహించారు. ఒక 1000 మంది 2000 మంది 5000 మందికి చేయడమే చాలా అంటే చాలా కష్టం. అది ఈ రోజుల్లో 16,000 మందికి అరేంజ్ చేశారంటే ఎంతమంది దీనికి వెనకాల సర్వీస్ స్టాఫ్ కానివ్వండి, మళ్ళీ ఎక్కడ క్వాలిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా ఎంతమంది వచ్చినా ఎలాంటి ఐటమ్స్ మిస్ అవ్వకుండా మంచి భోజనం చాలా బాగుంది. పట్టణ మాదిరిని మీరు ఈ మాట చెప్తే మీ అందరికీ తెలిసిద్దని చెప్తున్నాను. నేనైతే ఈ కార్తీక వన సమారాధనకి రావటం ఇదే మొదటిసారండి. నేను అలాగే ప్రౌలికక్క మేమిద్దరం ఫస్ట్ టైం వచ్చాము. మేమేమో హైదరాబాద్లో ఉంటాం, వాళ్ళేమో విజయవాడలో ఉంటారు. కానీ ఫస్ట్ టైం వచ్చినా కానీ ఎంత ముచ్చటగా ఉందంటే, విందు భోజనం అంటే నమ్మండి, ఒక్క స్వీట్తో సరిపెట్టలేదు. 2-3 రకాల స్వీట్లు, 2-3 రకాల హాట్లు, అసలుకి రకరకాల పిండి వంటలు అన్నీ కూడా చాలా బాగా ఉన్నాయండి. అలాగే వన భోజనాలంటే ఎప్పుడో మనం చిన్నప్పుడు వెళ్ళుంటాము, అందరూ కలయిక. ఇక్కడ అందరూ కూడా కలిస్తే ఎంత సంతోషం వేసిందో అసలుకి. చాలా బాగా నిర్వహించారు పట్టణ ఆర్యవైశ్య సంఘం వాళ్ళు, అలాగే మహిళా మండలి వాళ్ళు, కేకే గారు, ఎమ్మెల్యే గారు, ఇంతమంది ఎంత వాలంటరీగా వర్క్ చేశారో. ఎక్కడ కూడా తొక్కిసలాట అనేది జరగలేదు. చాలా ఫ్రీగా భోజనం చేశారు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. జై వాసవి, జై జై వాసవి. నర్సాపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున ఈరోజు పట్టణ ఆర్యవైశ్య వన సమారాధన కార్యక్రమం స్థానిక ఎస్ఎస్ఎన్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సుమారు 12 నుంచి 15 దాకా జనం హాజరవడం, అలాగే స్థానిక ఆర్యవైశ్య కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం చాలా సంతోషకరం. మరి ఈ కార్యక్రమం ఇంకా
వచ్చే సంవత్సరాలు ఇంకా చాలా చక్కగా ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని అందరం కూడా దాదాపు ధన్యవాదాలు. మరి అలాగే మన కమిటీ వాళ్ళందరూ కూడా ఒక 15 స్టాల్స్ ఏర్పాటు చేశాం. ఒక్కొక్క స్టాల్కి 4 మరి వాలంటీర్స్గా ఉండి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా మరి ఎవరికి చెప్పిన అటువంటి వర్క్ వాళ్ళు నిర్వహించడం చాలా సంతోషంగా చేసుకుంటూ నా పేరు గౌరవ శ్రీనివాసరావు, కోఆర్డినేటర్ నర్సరావుపేట పట్టణ ఆర్య సంఘానికి. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు నర్సరావుపేట పట్టణ ఆర్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వనభోజనాలకి వివిధ గ్రామాల నుంచి, నర్సరావుపేట టౌన్ నుంచి విచ్చేసిన ఆర్యవైశ్య సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ నిర్వహణ కమిటీలో ముఖ్య పాత్ర వహించిన మన వాలంటీర్స్ అందరికీ, కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వనభోజనాలకి సుమారు 14 నుంచి 15,000 మంది పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి కోమటిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అరవింద్ బాబు గారికి, ఎన్విరాన్మెంట్ కమిటీ చైర్మన్ ఉప చంద్రశేఖర్ గారికి, సాధు ప్రతాప్ కుమార్ గారికి, స్టేట్ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ గారికి, ఉడా చైర్మన్ పెట్టపల్లి రమేష్ గారికి పేరు పేరున మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. విచ్చేసిన భక్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలకి ఆట వస్తువులు, వివిధ గేమ్స్ కండక్ట్ చేయడం జరిగినది. పీచు మిఠాయి లాంటి పదార్థాలు, తర్వాత ఐస్ క్రీములు ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో గోపూజ, దామోదర హారతి, అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాలు, తర్వాత కళ్యాణాలు, శివ కళ్యాణము, గానామృతము, అనేక భక్తి కార్యక్రమాలు జరిగి దిగ్విజయంగా ముగించుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాతలందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు ఆర్వి సుబ్బారావు, ప్రచార కార్యదర్శి, నర్సరావుపేట ఆర్యవైశ్య సంఘం. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు మన ఆర్యవైశ్య కార్తీక వనసమారాధనకు వచ్చిన అందరికీ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు ఇక్కడ చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తి కార్యక్రమాలు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు, అనేక వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అధిక సంఖ్యలో వచ్చారు. అందరికీ కృతజ్ఞతలు. ఇలా ఈ కేకే గారు దీన్ని చాలా గొప్పగా కేకే గారి ఆధ్వర్యంలో వాళ్ళందరి సంయుక్త కృషితో బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం జరిగింది. వారందరికీ కూడా మా కృతజ్ఞతలు. అలాగే ఇలాగే ప్రతి సంవత్సరం మన ఆర్యవైశ్యులందరూ ఇలాగే కార్తీక వనసమారాధనకు వచ్చి మన కార్యక్రమాల్ని జయప్రదం చేస్తారని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆర్యవైశ్య కార్తీక వనసమారాధన అత్యంత వైభవంగా జరుగుతున్నది. అరేంజ్మెంట్స్ బాగుంది. ఎక్కడ ఎటువంటి రద్దీ లేదు. వచ్చిన వాళ్ళందరూ కూడా 1 గంట ఎక్స్ట్రా ఉండి ఎంజాయ్ చేసేందుకు అవకాశం ఉంది. పొద్దునంది స్వామివారి కార్యక్రమాలు, సత్యనారాయణ స్వామి వ్రతాలు, దేవుడి కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు మొత్తం కూడా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సభ్యులు కూడా ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. జై వాసవి మాత. ఈ రోజున నరసరావుపేట పట్టణ మరియు పరిసర ప్రాంత ఆర్యవైశ్యులందరికీ కూడా ఎస్ఎన్ కాలేజీలో వనభోజన సమారాధన జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ఆర్యవైశ్యులందరూ కూడా చేసి ఉన్నారు. ఇప్పటికే సుమారు 10 నుంచి 12,000 మంది వరకు భోజనాలు చేసి ఉన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎక్కడ నెట్టుబడి లేకుండా బఫే సిస్టంలో కానీ, సిట్టింగ్ సిస్టంలో కానీ అందరూ కూడా చాలా చక్కగా హ్యాపీగా భోజనాలు చేస్తున్నారు. ఆర్యవైశ్య సంఘం నర్సరావుపేట వారు నిర్వహించారని చెప్పి కూడా అందరూ ధన్యవాదాలు తెలుపుతున్నారు. వారందరికీ కూడా నర్సరావుపేటలోని ఆర్యవైశ్య ఇంకా పిల్లలకి గేమ్ షోస్, వాళ్ళతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. భోజనాలు కూడా బఫే అండ్ సీటింగ్ 2 జరుగుతున్నాయి. ఎవరికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు బాగా నిర్వహించినందుకు పట్టణ ఆర్యవైశ్యులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
స్థలంలో పెట్టారు. చాలా బాగుంది. ఆరోగ్య సంఘం శుభాకాంక్షలు. ఏర్పాట్లన్నీ బాగున్నాయి, మెయింటెన్స్ బాగుంది, అన్ని పదార్థాలు బాగున్నాయని చూస్తున్నారు. బాగుంది, చక్కగా చేశారు. అందరికీ నమస్కారం. ఆర్య వైశ్య పట్టణ మహాసభ తరఫున ఈరోజు కార్తీక వన సమారాధన ఎస్ఎస్ఎన్ కాలేజీ గ్రౌండ్స్లో ఏర్పరచడమైనది. దాని తరఫున మాకు ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేశారు. స్వీట్ కాలేజీ నర్సరావుపేట ఆధ్వర్యంలో. నా పేరు శ్రీనివాసరావు దొగ్గిపర్తి, వన్ ఆఫ్ ది డైరెక్టర్. నేను ఈ అవకాశాన్ని ఆర్యవైశ్యులకి అవేర్నెస్ ఇవ్వడానికి, స్కూల్ విద్యను మంచి ర్యాంకుతో ఇంటర్లో వాళ్ళకి ఒక ఐఐటి మెడికల్ సీట్ ఎలా సంపాదించుకోవడం దాని మీద ఒక అవేర్నెస్గా ఇచ్చాము. దాన్ని ఉపయోగించుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. గారు కానీ, పొత్తూరి హనుమంతరావు గారు కానీ, అలానే మాజీ అధ్యక్షుడు రెడ్డి హరినాథ్ గారు కానీ, అలానే కూడా నేను సభాముఖంగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఈ రోజు అనుకున్న కార్యక్రమం ఇది నెల రోజుల నుంచి జరిగే కార్యక్రమం. ఈ నెల రోజుల నుంచి మనందరికీ తెలుసు, ఆర్యవైశ్య ప్రముఖుడు చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి దగ్గర అందరికీ తెలుసు ఎంత కష్టపడి చేస్తున్నాము. ప్రతి ఒక్కరు ఆలోచించి, ప్రతి ఒక్కరు నాది మనది అనే ఆలోచనతో ముందుకు పోయి ఈ ప్రోగ్రామ్ని మరింత సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు అధ్యక్షుడు కొత్తూరి కోటేశ్వరరావు గారు, అలానే మన అరవింద్ బాబు గారికి మన పట్టణ ఆర్యవైశ్య నాయకులు శ్రీ సత్కారం చేస్తారు. పర్వదినాన్ని పురస్కరించుకొని మాట రావాలి, మన వైద్యాలు రావాలి. నరసింహపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చదలవాడ అరంగు వారికి ఇచ్చేశారు. వారి ప్రత్యేకంగా అధ్యక్షుల వారు కోటేశ్వర గారు, రాంబాబు గారు, మోహన్ రావు గారు, వారి కమిటీ సభ్యులందరూ కూడా సెలవుతో సత్కరిస్తూ ఉన్నారు. నిలబడాల్సిన అవసరం లేదు. డబ్బే స్టాల్స్ ఖాళీగా ఉంది. సిట్టింగ్ ఖాళీగా ఉంటే ఇక్కడ కూర్చోవచ్చు. రెండో బండి ఖాళీ ఉన్నాయి బాబు. రెండో బండి ఖాళీ ఉన్నాయి రండి. రెండో స్టాల్ ఖాళీ ఉంది రండి. రెండో స్టాల్, మూడో స్టాల్ ఖాళీ ఉంది వెళ్ళండి. ఎక్కడ నిలబడద్దు, చాలా అవకాశం ఉంది. హలో, 5వ నెంబర్ సిట్టింగ్ ఖాళీగా ఉన్నది, రావాల్సిందిగా కోరుతున్నాను సోదరులందరికీ పోవడానికి. భోజనం చేసినటువంటి మహిళా సోదరి మనులందరూ కూడా
చిన్న విన్నపం అక్కడ గోరింటాకు అలాంటి చిన్న వినోద కార్యక్రమాలు ఉన్నాయి అక్కడ చూడండి. నరసరావుపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మరి కార్తీక మాస వనసమారాధన కార్యక్రమం మరి అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం కంటే కూడా బాగా నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా సత్యనారాయణ కానివ్వండి, గానామృతం కానివ్వండి, కానివ్వండి, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా బాగా అరేంజ్ చేసినటువంటి ఇదే వరవడి కార్తీక మాసం కూడా బాగా చేయాలని చెప్పని ఆర్యవైశ్య మహాసభకు సంబంధించినటువంటి బాగా ఆర్యవైశ్యుల ఐక్యతకి మరి పార్టీ చెప్పాలని చెప్పని అదేవిధంగా చేసినందుకు మరొకసారి వారి యొక్క కార్తీక మాసంలో ఆర్యవైశ్య కూడా ఆర్యవైశ్యం ఉంటారు. నేను కూడా హైదరాబాద్లో నిత్యం ఆర్యవైశ్యంతో కలిసి ఉంటాను. అందరికీ నమస్కారం. ఈ రోజున పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఈరోజు నరసరావుపేట పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షులు కొత్తూరు కోటేశ్వర కేకే గారి ఆధ్వర్యంలో వారి కార్యవర్గ సభ్యులు అందరి సహకారంతో ఇక్కడ ఎస్ఎస్ఎన్ కాలేజీ గ్రౌండ్లో చాలా అద్భుతంగా వనభోజన కార్యక్రమం జరగడం జరిగింది. నిన్నటి వరకు పొద్దున ఉదయం వరకు కూడా చాలా ఉత్కంఠభరితంగా వర్షం పడుతూ భయాందోళనతో కానీ వరుణ దేవుడు కరుణించడంతో అంతా కూడా సవ్యంగా మరి అంతా కలిసికట్టుగా రావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున మహిళలు, పిల్లలు అందరూ పెద్దలు కూడా రావడం జరిగింది. ఇక్కడ అనేక వినోద కార్యక్రమాలు, మరి సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి కార్యక్రమాలు మరి అన్ని చేయడం కాకుండా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం జరిగింది. సుమారుగా ఇప్పటివరకు సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇంకా మరి పురపములు వస్తూనే ఉన్నారు. 13,000 మంది పైగా ఇప్పటివరకు కూడా ఈ కార్తీక వన సమారాధనలో పాల్గొనడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మరి అందరిలో ఐకమత్యం అనేది ఏర్పడుతుంది. మరి కొన్ని కార్యక్రమాలు పోతే కొంతమంది కలవటం జరుగుతుంది, కొన్ని కార్యక్రమాలు కానీ ఊళ్ళో ఉన్న ఆర్యవైశ్యులంతా కూడా పెద్ద చిన్న కార్యక్రమం లేకుండా ఇక్కడ కలిసి ఎంతో ఆనందంగా ఉండుకోవడానికి కార్యక్రమం దోహదపడుతుంది. కార్యక్రమం చేయడానికి చాలా ఆర్యవైశ్య సంఘం కార్యవర్గం చాలా కష్టపడ్డారు. కార్యక్రమం రోజు విజయవంతమైందంటే గత 40 రోజుల నుంచి అవిరళంగా కృషి చేస్తూ మరి అందరిది కూడా పర్సనల్గా ఇల్లు ఇన్వైట్ చేయడం, మరి అందరికి కూడా మరి వాహనాలు సమకూర్చి ఇక్కడ రావడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా నెట్టుకోవడం లేకుండా చాలా సాఫీగా ఈ కార్యక్రమం జరగడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమం కేకే ఆధ్వర్యంలో జరుగుతాయని తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు వారు 103 కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది 104వ కార్యక్రమం ఈరోజు. మరి గత సంవత్సరం కూడా బాగానే కార్యక్రమం జరిగింది. ఈసారి అంతకంటే కూడా నాణ్యత కూడిన గత సంవత్సరం ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సవరించుకొని ఈసారి నాణ్యతతో ఉన్నటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అద్భుతం ఎక్కడ కూడా వచ్చినటువంటి ప్రజలకు అసౌకర్యం కలగకుండా మరి భోజన వసతులు కానీ మరి ఏర్పాట్లు కానీ చేయడం జరిగింది. మరి వారు ఈ విధంగా చేసిన ఎందుకు వారికి శుభాభినందనలు తెలుస్తూ ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్యవైశ్య ప్రముఖులు, ఊళ్ళో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు రావడం జరిగింది. అందరూ వచ్చి కూడా ఈ కార్యవర్గాన్ని అభినందించడం జరుగుతుంది. ప్రతి వారు కూడా చాలా బాగా చేశారని చెప్పి అందరూ కూడా అనుకోవడం జరుగుతుంది. కాబట్టి వారు ఇలాంటి కార్యక్రమం చేసి నిర్వహించినటువంటి కష్టపడి పనిచేసినటువంటి కొత్తూరు కోటేశ్వరరావు గారు, కేకే గారికి, వారి బృందానికి మరి వచ్చిన ప్రజలందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ
నా పేరు సుజాత, మాది ఎస్ఎస్ క్యాటరింగ్. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాము అంతకుముందు. ఇప్పుడు ఆర్యవైశ్యులందరూ నాకు సపోర్ట్ ఇచ్చి ఈ కార్యక్రమం కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలిగాము. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశాము. ఇంకా మీ అందరి సపోర్ట్ ఉంటే ఇంకా ఎన్నో చేయగలుగుతాము. కోటప్పకొండ కూడా మేమే సత్రానికి శివరాత్రికి మీ అందరి సపోర్ట్ తప్పకుండా నాకు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. క్యాటరింగ్ అయినా పర్వాలేదు, వంట అయినా చేయగలుగుతాము. జై వాసవి, జై వాసవి. మా ఫోన్ నెంబర్ 9542444176, బరంపేట, రావాలయం. జై వాసవి మాతాకి. ఈరోజు పట్టణ ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఆ కార్యక్రమానికి మేము ఏదైతే అనుకున్నామో ఆ కార్యక్రమం అంతకంటే బాగా జరిగిందని కూడా మీకు తెలియపరుస్తున్నాను. ఇప్పటి వరకు ఈ కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ జరగలేదు. అది మేము చూస్తూనే ఉన్నాం. ఈ కార్యక్రమానికి వచ్చిన మా స్టేట్ ఆర్యవైశ్య సంఘ కార్పొరేషన్ చైర్మన్ గారికి, అలానే మన పర్యావరణ శాఖ చైర్మన్ రూపాయి చంద్రశేఖర్ గారికి, అలానే మన అప్పుడా చైర్మన్ వెంకపల్లి రమేష్ గారికి, అలానే ఎప్పుడు మేము అదే